అక్కడ ఘాట్కంచ భూములు అనేక వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి డెవలప్మెంట్ అనేటువంటిది అటువైపు తీసుకురావటం మూలంగా డెవలప్మెంట్ అటు రావటం మూలంగా ప్రభుత్వము అనేక కొత్త ఇండస్ట్రీస్ కొత్త సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ మిగతా రకరకాల ఇండస్ట్రీస్ తీసుకొచ్చేసినప్పుడు భూమి కోసం ల్యాండ్ యాక్విజిషన్ చేసేటువంటి ఒక సమస్య ఉండదు. అక్కడ భూమి అందుబాటులో ఉన్నది, అది ప్రభుత్వ భూమి ఉన్నది, ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం. దాంతోపాటు అక్కడ కొండలు గుట్టలు ఎత్తైనటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి కాబట్టి అది ఇక్కడ నీకు బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ ఒక హిల్ ప్రాంతంలో ఎట్లయితే డెవలప్మెంట్ జరిగిందో ఇక్కడ కూడా అట్లాంటి డెవలప్మెంట్ వస్తుంది. శివనగూడెం లాంటి ప్రాజెక్టులు ఇవన్నీ పూర్తి చేయటం మూలంగా అక్కడ నీటి లభ్యత కూడా పెరిగేసి 100%గా ఆ ప్రాంతం అన్ని విధాలుగా అన్ని కోణాలుగా అన్ని అంశాల్లో భౌగోళికంగా గచ్చిబౌలిలాగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం 100% ఉన్నది.